పోడు పొద్దుగా రంగా వేయండు జాలేదు పత్తలేదు. ఏయ్ ఉన్నానే నాకు ఎటువైనా నువ్వు నాకు టైం అవుతలేదా? అరే గారు రాజుగారు వాళ్ళ బావట చెల్లెని కొట్టి పంపించిందట. ఆ పొల్లు ఇంటికి వచ్చి నేను బతుకా చేయని ఉరి పెట్టుకొని పోతే అరే ఇదేం కదరా చెల్లి అట్లా వేయద్దురా రేపు పొద్దుగల పోయి అంతలో అయితే నేను మాట్లాడుతూ తీరా అని అటు ఇటు ఆయనకి ఇవ్వాలి. నువ్వు చదివి పెట్టుకోపో పడగట ఇటువంటి పంచాయతీ చెప్పడానికే పనికొస్తాయి. పంచాయతీ ఉన్నది మన చెల్లె కాబట్టి ఆగినం మాట్లాడినాం అంటే రాపన్నాడు చదివి పెట్టుకున్నావు నువ్వు పెట్టుకున్నా నాడు నిన్ను దించచ్చి అన్నం తిని పొలం కడిపోవాలి. ఈయన మంచిగా చూసుకుంటాను కానీ పోయి మందికి పంచాయతీ చెప్పాడు పండుగ పోయి చిన్న ఇప్పుడు దీన్ని దించడం పెద్ద పని. దీన్ని ఎవరు దించేస్తాడు అది పోతే పోయి లేకపోతే పని. వీనికి ఫోన్ చేద్దాం అక్క మహేష్ గారికి ఫోన్ చేసి వీళ్ళ కావాలి. హలో అరే మహేష్ ఈ మన అంబేద్కర్ బొమ్మ కాడికి రా. ఏక బెల్ట్ షాప్లో ఒక నైట్ వేద్దాం. అరే నాకు పానం అంత అనుకుతుంది రా. ఈ మనసులో ఆడుతున్నా నాకేంది దేహ నేనే తాగిపిస్తా కానీ రారా మా ఆవిడ ఉన్నది అంటే నువ్వు అరే నేను ఇస్తారా పైసలు నీకెందుకు అట్టిగా నువ్వు సోపేరాకంతే. అరే నా దగ్గర లేకుంటే నేను ఆయన దగ్గర ఒప్పుకుంటారా నేను ఇస్తాను చెప్తా. నాకు నమ్ముతారు ఆయన ఈ వారం 2000 ఇవ్వాలి కానీ ఈ సుతం మెల్లగా 100 మెల్లగా మాట్లాడేది చేస్తాను నీకెందుకురా. అరే నేను ఒప్పుకుంటారా. అగోతో మాట్లాడతాను నువ్వు ఎట్టన్నా సావు కానీ నన్ను అడ ముందుగా దింపత్తుపా. నడులే లేమ్మంటే నాకు తెలుసు, నాకు బాగా తెలుసు నీ పనంతా ఇదే పనిగా తిరుగుడు తాగుడు పండుడు. నీ వయసు ఎంత వాళ్ళ వయసు ఎంత పొలాలతో తిరుగుతాను తాగుతాను చికెన్ పిత్తలే ఇంత మానవ అనిపిత్తలేదా? ఉన్నంత అమ్ముక తిన్నావు ఆ ఉన్న ఒకే గ్రామాన్ని ఉంచుతావా పొలానికి? అది కూడా అమ్ముకుంటావా? అవి వస్తాను మళ్ళా ఫోను నడులే ఏంటిదే ఏంది నీ ఒరుడు అని చెప్పు. దింపత్తు దాడు దింపచ్చేది నాకు అర్జెంట్ గా వేరే ఫోన్ వస్తా నేను పోవాలి నువ్వు నడిచిపో. అంత బాగా బిజినెస్ పని అది. అరే పొలంకా ట్రాన్స్ఫర్ ఖరాబ్ అయింది అట్నే హెల్పర్ వస్తానట ఫోన్ చేసిండు. హెల్పర్ వచ్చి తాగుతా అన్నాడా నీకు? తాగిచ్చుడు హెల్పర్ వచ్చినప్పుడు 10 మోటార్లు అందరూ ఉంటా. నువ్వు చెప్పే కథలన్నీ నాకు మాగా ఎరికే కానీ నన్ను దించి నువ్వు ఏంటన్నా సత్తులే నన్ను దించి ఏంటన్నా సావు నువ్వులే. ఏడా నేను దించా నువ్వు పోతే పంచవాడిని ఇంట్లో అయితే నాకు పొత్తు పెట్ట గుడ్ల కైకి ఇదిగంగా పోతుందంటే నాకు వేరే ఫోన్ వస్తుందంటే ఏమో మళ్ళీ నన్ను దాగొడతావు. అరే మరి నేను ఇంట్లోనే ఉంటా ఇంట్లోనే వంట నువ్వు తీసుకొచ్చి అవి పెట్టు అంటి పెడతా నీకు. పండుపో ఎవడద్దంటే నా కోసం పోతాను నా కైకిలే ఎవరి కోసం పోతానా వరకు నా దగ్గర నువ్వు పోతే పో సపరేగా లేకపోతే ఇంట్లో కొట్టుడే ఈ పని అంత బాగున్నప్పుడు నాడు సపరేగా నడిచాను నడు నన్ను దించచ్చు నువ్వు ఏంటన్నా సత్తులే ఏంటి దించేమో మాట్లాడతాను ఇప్పుడు దాకా దించేస్తాను ఇప్పుడు ఏం రోగం అరే ఇప్పుడు దించేస్తాను నాకు ఫోన్ వచ్చింది అమ్మక తిన్నావు చేసినావు అని మాట్లాడుతానే మాయ సంపాదించి నేను అమ్ముకొని తాగుతా ఏమన్నా చెప్తా పోరానికైతే పోరెట్టిన పడతా నువ్వు చెప్పేదా పెళ్లి చేసుకున్నావు నన్ను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు నేను తాతలేనా కాకపోతే సంపాదిస్తాను నువ్వు మరి ఇయ్యనే ఎత్తాడు చూడగా ఎప్పుడు ఏసుడు పని నీ పని కొట్టుడు పని నన్ను సామగొట్టు నా తలకాయ ఎందుకు తింటావా నాకు వీలు కాదన్నప్పుడు నువ్వు పోతే పో లేకపోతే ఇంట్లుంటుండు ఏం చేస్తాను నువ్వు పోయి ఏం చేస్తాను అంటే ఏదో చేస్తాను నీకు ఎందుకే అంటే నాకు అవసరం లేదా ఇక అని అవసరం ఎందుకు లేదు వెళ్ళిపోయి వస్తాడు అడిగి పోతే ట్రాన్స్ఫర్ ఖరాబ్ అయింది మంచిగా తింటాలని చెప్తాను అబద్ధాలు చెప్తాను నాకు ఎరికే మాగా ఎరుకుంటే సప్పడాక పనికి పో లేకపోతే సక్క ఇంట్లో పో నన్ను రుచిరాను మంచిగా నేను దించినాను పోతే పో పట్టేవాడు మొన్న మళ్ళక్క బదలొచ్చింది పోకుంటే ఇప్పుడు ఏమనుకుంటా చెప్పు అనుకునేది రేపు పోతామే. అరే 10 మందికి బదలు పోవాలి నేను పోకపోతే ఏమనుకుంటారు? ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేకపోతానా నేను? ఇంట్లో బియ్యం లేవు కూరగాయలు లేవు ఎట్లుంటాను అనుకుంటారా ఎట్లా తింటాను అనుకుంటారా మనము? నువ్వు చేయవు నేను చేయ ఇంట్లో ఇద్దరం మాట ఎట్లా వస్తుంది పైసలు ఎట్లా వస్తాయి తిండి ఎట్లా వస్తుంది? ఏంటంటే మేము బాగా మాట్లాడుతున్నా పోతే వాళ్ళు నడిచిపెట్టా నీకు బాగా అవుతుందా నిన్ను ఒకటి సపరేట్ పడగొట్టేస్తారా ఈ మళ్ళీ నాకు కోపరా నాకు బియ్యం లేవు
ఎట్లా ఉంటాను అనుకుంటాను, ఎట్లా వండుకొని తింటాను అనుకుంటాను. నువ్వు కూరగాయలు ఉంటాయా, ఇట్లా బియ్యం ఉంటాయా? ఆ బియ్యం కూడా అమ్ముకొని తాగుతావి నువ్వు. బియ్యం అమ్ముకొని తాగినంట కూరగాంటున్నాడు. ఇంట్లోకి నా ఇంట్లోకి వెళ్ళదు ఏంటంటే బాగా కొడుతున్నాడు. ఎంత వాళ్ళతో బిడ్డ నువ్వు వరుకుంటూ పోతే మాత్రం అటే తట్టే. ఎక్కడ చెరువు గడ్డ అక్కడ ఉన్నది పొలం, నేను ఎప్పుడు పోలే, చెప్పులు కూడా లేవు. పో పో, నువ్వు ఎడిపోతాను నాకు మాకేరికి ఎప్పోరా పో. నన్ను వారిని కొడతాను, వారిని కొడతాను. మొగటనే విలువలేదు. ఇల్లు నీకు ఇప్పుడు గుర్తొస్తుందా? మీరు సపరేట్గా మీ ఇంటికి మీరు ఓరి నా పెళ్ళ నా ఇష్టం నేను కొట్టుకుంటా తిట్టుకుంటా మీకు అవసరం లేదు. మీకు అవసరం లేదు, మీరు ఓరి సపరేట్ ఓరి ఇవ్వమంటాడు, పనికి ఇవ్వమంటాడు. అది ఇష్టమంటాడు. ఎందుకే నా మొగడనే గౌరవం లేదు. వాడు మీద అట పోతాను చూడరా వాడు అంటుంది. నీ సంగతి ఇంటికి పనికి లేదు. ఇంటికో అమ్మ మీరు ఓరు సపడే ఓరు ఎటోళ్ళు అడవారు మీరు ఓరి అమ్మ నేను చెప్పినప్పుడు పనికి పోయి పని కొడతాను సపడకి ఇంటికి పో. ఇంటి మొక్కని వెళ్ళిపో. నీ భార్య అది నీ ఇంటికాడ ఇది చేసుకోవాలి కానీ రోడ్డు మీద నీకు ముచ్చట ఏం కాదు. పో నీ పనులు చేసుకోపో. నువ్వు సపడేక పో, పట్టించుకో సపడేక పో. సరే రోడ్డు అల్లతో నన్ను తిప్పుతావానే ఇప్పుడు తప్పించుకున్నావే. పొద్దు దొరుకుతావు నీ సంగతి. ఇంటికి రాపో చెప్తా. సంగతి పొద్దు చెప్తాను ఎప్పుడు కాదు. సాము కొట్టి చంపుతాడు, వీడన్నా చత్తలేడు. సాము చేసి మామయ్య చాయ్ కూడా అయిందా? అయిపోయింది బిడ్డ. నిజమా వీడు ఎటు వేయండిరా? ఏమో మామయ్య నాకు కూడా తెలియదు. పొద్దున అనగా వేయండు ఇంకా రాలే. ఇక తినే టైం అయింది కదా అత్తడిగా మెల్లగా. అబ్బో అది దప్ప తాదిరా. ఏ దప్పినా దప్పది. మరి తిండి టైంకి బరాబర్ వస్తాడు. బిడ్డ ఎందుకు మామయ్య? గంగారం దాకా వేస్తారా అక్కడ దగ్గరికి? అక్క చూసుకోవడానికి పోయేస్తావా మామయ్య? మొన్న ఏదో తీసులాటన్నారా బిడ్డ అట్లా పోయేస్తా. సరే మామయ్య. ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి కానీ మైదాకి వచ్చిందా ఇప్పుడు నీకు? బోకూర అన్నావా? నేను మైదాకు దింపుకుంటే నీకేమైతుంది? బోకూర అండినావా? మా అండిన ఇవాళ దాకా నువ్వు బాగా పని చేసి వచ్చినావు కదా. నాకు ఆకలి అయితే ఏతూపా. ఇక అదొకటే తక్కువైంది పా. అవును ఇంకా పొలం కాడికి పోయి పని చేస్తేంది? ఏమైనా తినుడు తిరుగుడే కావాలా నీకు? అయ్యో నువ్వు అవుతలేవు. రాదు తిన్నాక పోతా కానీ. కనబడుతుంది. ఎవ్వరు ఫోన్ చేస్తే అలకడికి ఊడేనా. ఇక పని చేద్దామన్న ఆలోచన లేదు. చూడు మామయ్య ఒక్కడే చేస్తాడు. ఆయనకు చేత కాకుండా కూడా తనలాడుతాడు. మా బాప అన్నం తిన్నాడా?
మామయ్య అక్క వాళ్ళ ఇంటికి వేయండు, నీకు పొలం కాడికి కొమ్మని చెప్పిండు. అది అవునా, చెల్ల దగ్గర పోయినట్టున్నా. ఏదో గొడవ అయింది అని చెప్పిండు, దానికోసం మాట్లాడడానికి పోయినా అని చెప్పిండు. సర్లే మామయ్య వచ్చినాక అడుగుదాం. సరే అనేది బాబు బాబు నువ్వు వచ్చినావా నువ్వు కూర్చో మంచిగా చెప్తా ఇక బాబు చెప్పండి అనుకో అన్న ఇట్లా వచ్చిందా కూర్చో కూర్చో మంచిగా ఉంటారా బిడ్డ? మంచిగానే ఉంటాను బాబు. ఏందిరా అంతే నవ్వు? ఏం లేదు బాబు, మంచిగానే ఉంటాను. ఏం లేదు బిడ్డ, ఏదన్నా చదువుకోపోవాలి. నేను అన్నగా నీ రాత కదా నా బిడ్డ. అమ్మని చూస్తలేవారు. అమ్మ నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను అమ్మ గురించి ఈదుకుంటా తన చెప్పు. అమ్మ కూడా గట్టిని మేము ఉంటలేము, చదువుకుంటలేము. నువ్వు అంతే బిడ్డ. మరి ఏం చేద్దాం? రెండు చేతులు కలితేనే సప్పట్లు ఎగుతాయి బిడ్డ. మరి ఏం చేద్దాం? మనం మాట గుళ్ళు పెట్టుకొని 10 మందిలో పరువు తీసుకొని ఇవన్నీ చేసుకుంటే మన పరువు పోతుంది బిడ్డ. ఇక నేను కూడా గట్లనే అనుకొని ఊకుంటానా బాబు. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెళ్తురు. ఇక భగవంతుని దయతోటి ఇక్కడైనా మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. సరే తీయ బాబు, ఎప్పటికి ఉండేదేనా అది. అమ్మ మంచిగా ఉన్నారా? నీ అమ్మ సంగతి తెలియదు బిడ్డ, మంచిగా ఉన్నది. అన్న ఉన్న వాళ్ళనే మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు బిడ్డ. కానీ ఈసారి వస్తారా బిడ్డ అన్నకు రాగట్టడానికి? అన్న బాధపడతాను బిడ్డ, అమ్మ బాధపడుతుంది, నేను బాధపడతాను. ఎట్లా బిడ్డ, ఇన్ని రోజులు అవుతుంది నువ్వు ఇంటికి రాక. నువ్వు ఏడవకు బాపు, ఏడవకు. నేను అత్త ఈసారి అన్న వద్దామని అనుకుంటాను. రారా, నువ్వు నువ్వు ఉన్నప్పుడు ఇల్లు లక్ష్యం ఉండే బిడ్డ. నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి మాకు నీ కథలు వీళ్ళు ఇవన్నీ చూస్తుంటే అమ్మ రోజు ఎడతాను బిడ్డ. మాకు ఇదే నీ విన్న బిడ్డ రంజి, నువ్వు మంచిగా ఉండాలని. వస్తాను ఈసారి వస్తాను, ఏడవకు. రా బిడ్డ, అన్న ఎదురు చూస్తాను నీకు. అత్త సరే బాపు, నేను అన్నం వేసుకొస్తా, తిందు ఉండు సరేనా? ఏం తినాలి బిడ్డ, నేను తినచ్చిన. అంటే ఇంటికి వచ్చి అన్నం తినకుండా పోతానే బాపు. తిన్న బిడ్డ నేను చూడాలని వచ్చి నేను పానం కొట్టుకుంటాను. నేను అన్నం వేసుకొస్తా ఉండు, తిందు. అద్దు బిడ్డ, నువ్వు పని తిన్నదు. చిన్న బిడ్డ నేను తిను బాపు. వేరేటోళ్ళ ఇంటికి వచ్చినట్టు చేస్తాను ఏంది? పారయాళ్ళ ఇంటికి వచ్చినావు అని ఏమన్నా? పట్టుకోరా, చేయగట్టుకుంటా. ఒక ముక్క తిను బాపు. తినరా, నువ్వు లేకుంటే మేము ఎప్పుడు ఒక ముద్ద తిన్నావా బిడ్డ? నిజమనే కానీ అందరూ రాగి కట్టడానికి వస్తారు, అందరూ నన్ను కట్టుకుంటారు. అన్న మస్తు బాధపడతాను బిడ్డ. అందరు చూసి వాడు ఏడుతాను, చెల్లెని ఎప్పుడు తీసుకొస్తావే, చెల్లెని ఎప్పుడు తీసుకొస్తావే వాడు ఏడుతాను బిడ్డ, బాగా బాధపడతాను. ఈసారైనా రారా.
రావాలి బిడ్డ, తప్పకుండా రావాలి. వాని మనసు బాధపడుతుంది, నా మనసు బాధపడుతుంది, అమ్మ మనసు బాధపడుతుంది. నువ్వు మా ఇంటి లక్ష్మి బిడ్డ, నువ్వు వేరే కాడికి వెళ్ళిపోతు. నీ పెళ్ళైన కొత్త నుంచి నేను ఎప్పుడైనా మెడిచిపెట్టున్నా బిడ్డ. నువ్వు ఎత్తున ఇల్లు కలకల ఉంటుంది బిడ్డ. బాగా మా బాబు మంచి ఒక్కటి మా బాబు మంచిది. ఒకే నువ్వు తిన్నట్టున్నా బిడ్డ. పొద్దున్న నువ్వు చూస్తాను నీ ముఖం అంత అల్లిపోయింది బిడ్డ. నీ నచ్చిండే ఏమే ఉన్నావానే? ఆహా, ఈ మనిషి ఎప్పుడు వచ్చాడు? అన్నం తినడు సుద్ధ అవుతుంది కదా. ఆ నోటితో ఎప్పుడు తినబుద్ధి అవుతుందిరా నీకు అన్నం. ఏంది అరే తురేనంటాను బాబు? ఇంకా పైసలు ఇచ్చేటానికి ఏమో సాదా కాదు కానీ ఏం నుంచి వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు, ఎవరు సంపాదించినా తింటున్నావు నువ్వు? ఎట్లా ఎక్కుతుందిరా అది? ఎట్లా పోతుందిరా నోట్లకు? బాబు నడుచుకొని రాగి ఏయ్, నువ్వు నోరెత్తకు. బాబు నడుచుకొని రాగి అంటాను. వాడు నాకు మావా. వాడేంటి మావా వాడు? నేను వాడంట, వీడంట, వారి అంట. పడే అంత స్తోమతుంటే ఉండవాను, లేకపోతే పొమ్మన్. ఎందుకు బిడ్డ అల్లు ఎందుకు? ఏయ్, నువ్వు నోరే తెరవక్. నువ్వు మాట్లాడే అవసరం లేదు, మాట్లాడే అవసరం లేదు. ఎంగిలి కూడి తిని సప్పుడేకెళ్ళు. ఎక్కువ మాట్లాడినావు అనుకో మంచిగా ఉంటుంది. ఎందుకు బిడ్డ? నా బిడ్డలు కాదా, నేను ఉండనా? ఏయ్, బిడ్డ లేదు, అల్లు లేదు, ఈ కాంచి నీకు ఇవ్వలేదు. నువ్వు నా ఇంటికి వచ్చే అవసరం లేదు. ఎందుకు రావద్దు మా బాబు? అవసరం లేదు అని చెప్పినా. కట్నం ఇచ్చింది కదా మా బాబు, నీకు సరిపోలేదా? గా మొన్న ఒక భూమి ఉన్నది కొనుక్కుంటే 1,00,000 రూపాయలు ఇరా అంటే ఇచ్చినవారా నువ్వు? ఎట్లా వచ్చి తింటాను రా నా ఇంటికాడ? ఏం ముఖం పెట్టుకొని తింటావురా? ఎట్లా ఎక్కుతుంది రా కూడు? ఏం ఎట్లా మాట్లాడతావు పోతుంది రా నువ్వు? నోట్లకు? ఏం మాట్లాడతావు నువ్వు? ఇంటికి వచ్చిన వాళ్ళతో గిట్టలేదా మాట్లాడితే? వాళ్ళ ఇంటికాడ గతిలే గచ్చి తింటాడా మా బాబు? వానికి గది లెక్కనే వచ్చిండు. గతిలే నువ్వు సపోర్ట్ చేయకు, చేసిండా? నువ్వు సపోర్ట్ చేయకు. మనిషి లెక్క మాట్లాడజరా. ఈయన మా బాబు బయటోడు కాదు. బిడ్డ నేను మాట్లాడతాను. ఏందయ్యా లొల్లి బాగా పెడతాను. నీకు ఇచ్చే కాడికి కట్నం పైసలు మొత్తం ఇచ్చిన. ఎక్స్ట్రా కావాలంటే నా బిడ్డకు 2 తోళ్ళ బంగారం పెట్టి గొలుసు వేయించిన. ఆ గొలుసు లేదు. ఉన్న బండి అమ్ముకున్నావు. ఆ బండి అటు ఇటు తిరుగుతాడు, అల్లుడు సైకిల్లో పోతాడు. ఏం చేస్తాడు ఏం కథ మరి? నా పరువు వద్దు, అల్లుని పరువు వద్దు అని బండి కొనిచ్చిన. బండి అమ్ముకున్నావు. ట్రాక్టర్ కొనుక్కుంటానంటే 2 లక్షల రూపాయలు కావాలి మామ అని అడిగినావు. మళ్ళీ నా బిడ్డను తోలినావు. ఎందుకు చిన్నతనం చేయాలి? 2 లక్షలు ఎత్తి ట్రాక్టర్ వాయే, బండి వాయే, బిడ్డని గొలుసు వాయే, ఎకరం భూమి వాయే. నువ్వేం చేస్తావు చెప్పు? తినుడు తాగుడు తిరుగుడేనా? ఈ తాగి తిని బదట్ల వనుడేనా నీ పనిగా? ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా? నీ అల్లుడు చిల్లరగాడు అని ఏం దగ్గర తాగి పంటాడు, నీ విలువకు తగ్గట్లేదు నీ అల్లుడు. సరే, నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? మేము ఎందుకు ఓపిక పడుతున్నావు? నా బిడ్డ మంచిగా ఉండాలి, మీ సంసారం మంచిగా ఉండాలి. ఇయ్యాల కాకపోతే రేపు మారడా, రేపు కాకపోతే ఎల్లుండి మారడా. ఇటు నన్ను కోసం ఉచ్చుకోబడుతుంది, ఇటు మీ అయ్యమ్మని కోసం ఉచ్చుకోబడుతుంది. అసలు నీకు ఏమన్నా అర్థం అవుతుందా? లోకం ఎట్లా పోతారు, మరి నేను ఎట్లా పోతానా? నా బతుకేంది, నా భార్య ఏంది? ఎక్కడ పడితే అక్కడ తిట్టబడుతుంది, ఎట్లా పడితే అట్లా కొట్టబడుతుంది. ఆడదాన్ని కొడతారు ఎవరన్నా? ఆడిది ఇంటి లక్ష్మి. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే ఇల్లుకు లక్ష్మి ఉంటుంది బిడ్డ. నీ కోపం ఎన్నడూ పోతుంది చెప్పు? మేమేమో ఓపిక పడతాను, కొడుకు ఇలా కాకపోతే రేపు మారడా, ఇంకా తర్వాత మారడా, తర్వాత మారడా. నా బిడ్డకు చూడు నిండా దెబ్బలే. మీ ఇప్పుడు నన్ను అడుగుతున్నావా? నేను ఎందుకు కొట్టినావు అడిగినావా? నా అవ్వాయిని నేను కొడతా తిడతా, నువ్వేమనిరా నాకు చెప్పటానికి? నువ్వేంద్రా నాకు చెప్పేది? అయినా ఏ అల్లునికి ఏం ఆమిస్తలేడురా? నువ్వు నాకు ఏ పట్టించినవురా? అవన్నిటితో కొలుసుకుంటే నువ్వెంతరా నాకు ఇచ్చింది? అంత విలువ ఉన్నావు నువ్వు? అంత విలువ కలవే నా ఇంటికి ఎందుకు వచ్చాను తింటావురా? నువ్వు ఇవ్వనిరా నా ఇంట్లో చేయడానికి. అల్లునికి ఇవ్వలు పెట్టలేదురా, ఎక్కడ పెట్టలేదురా. ఊకే రాగి ఏ పాటు అని పెట్టావురా? మాట్లాడుతున్నావు? ఏయ్, నువ్వు నోటిలో ఎట్ట తినకపోతే అసలు నా ఇంట్లో నా గడప దాటి మాట్లాడు. ఏయ్, నా గడప దాటి మాట్లాడు.
ఎందుకు బిడ్డ నన్ను ఏయ్ నడువు నా విలువ వేస్తావురా నువ్వెంత నీ బతికెంతరా నువ్వు నా విలువ వేస్తావురా నా గడపదో కాదు ఎవ్వరిదో కాదు ఏయ్ నడువు ఇట్లా నడు ఏ అంత పొట్టు పట్టు వలుగుతుంది పాప మీద చేస్తావా చచ్చిపోతా బాగా పలసగా దొరికిందా నీకు బామ్మ నీ సంగతి ఇట్లాగా రాగు అద్రా నన్ను చేయట్రా బామ్మ అద్రా 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 నా కొడుకు చెప్పద్దు నా కొడుకు చెప్పద్దు బాపు ఇట్లా చెలగి ఇట్లా మంచిగా ఉన్నారా అదేంది బాపు చెవుడలు పడతానా అంత ఏమైంది ఏ నాకేంది బిడ్డ చెల్లగిట్ల అయితే మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారు బాగా మంచిగా చూసుకుంటాను మంచిగా ఉన్నారు చెల్లగిట్ల అయితే అత్త అన్నారు కదా అత్త అన్నారు బిడ్డ ఇదంతా నా ఒక్కదానికి ఎప్పుడు కావాలి 2 రోజులు ఆయా కలవబట్టి ఇక అయితే లేదు నాకు అయితే లేదు ఓ ముగ్గురునో నలుగురినో పెట్టుకొని ఒక్క రోజులో ఓడగొట్టుకుందామనే లేదు ఇన్ని ముండ కొడుకు నన్ను గోస ఉచ్చుకుంటాడు మరి వచ్చి అసలు ఏమన్నా అది కూడా లేదా మొత్తం నేనే చేసుకోవాలి నాకే వచ్చింది ఇక కట్టం గీటర్ తాండింది ఎన్నలేంది ఏదో చేసేటట్టే ఉన్నాడు ఇవాళ ఏమైంది అయితే నానే కలుపు నువ్వేందయ్యో ఎన్నెళ్ళేందుకు ఇవాళ గిడిదారు పట్టినావు దారి తప్పచ్చడం అయ్యింది ఇదే ముచ్చట్నే ఇది నా పొలం కాదా నా శాత కాదా నాకు తెలియదా నేను లేదు నువ్వెన్నడు చేసిన కోసం లావు మాట్లాడుతాను అవునవును బొవ్వు చేసినావు అచ్చి మొత్తం చేయంగా నీ కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినాయి నువ్వు చేస్తేనే తింటా అంటే మీ ఇంట్లో లేకపోతే ఇప్పుడు నువ్వు చేస్తే ఇదంతా నాటయ్యి వరి కలుపుకొచ్చిన అదే ఇలా వరి ఎట్లా కలుపుతావా సిగ్గండ లేదు అరే మళ్ళీ ఏం మాటలు మాట్లాడుతున్నారు రీతి తక్కువ మాటలు ఏం రీతి ఎక్కువ మాటలు మాట్లాడినా మరి ఏ ఒక ఎన్నడో నచ్చిన ముఖమేనా నీది చేను దిక్కు అన్ని పుసుగా మాట్లాడతావు సేందుకు రాకపోతే ఇదంతా ఇయ్యాల ఎట్లా వాడుతుంది ఎట్లా కలుపుకొచ్చిన నాటేందే దున్నందే మందాలందే కలుపుకొచ్చిన ఆయా పొలం నేను చేయందే ఏ వారం నడుతుందా ఆహా బాగా చేసినావు సారు బాగా చేసినావు పో నడు ఎందుకు వచ్చినావు ముచ్చటేంది చెప్పు ఎందుకు వచ్చినావు నువ్వు వరి వెళ్తావు నువ్వా అరే పోరు ఒక్కటి ఎండలో వేయింది పదేకం నిలబడతావు అరే నేను చెప్పేదాకా ఇంత ఆస్కార్ లెవెల్ చేస్తాను యాక్టింగ్ నిజమే బుజ్జి చెప్తే నమ్ము నువ్వు అవునవును ఎండలో నచ్చిన ముఖమేనా నీది ఎండలా చెమటలు గారంగా కట్టబడి చేసుకుంటా అంటే చూసుకుంటా గడ్డం మీద కూర్చుంటా నీ ముఖానికి ఏంటంటే చేసిన ముఖమేనా నీది అంటే ఇప్పుడు నేను నన్ను మొత్తం ఏం పేరే చేస్తాను కానీ ఇక నిజంగా నువ్వు చేస్తాను నువ్వు కష్టపడతావు ఎండలో కష్టపడతావు నాకు మధ్యాహ్నం టిఫిన్ మంచిల బాటిల్ పట్టుకొని మరీ వచ్చిన వరి వెళ్తామని అదే నాతో ఏదో పని పచ్చి పడ్డది నీకు అందుకే ఇప్పుడు తీసుకొని వచ్చినావు కదా పని లేదే వరి వెళ్తాను ఇప్పుడు ఏమడే ఈ మడ అయిందా నువ్వు వచ్చినందుకు కలుసుడు మొత్తం అయిపోయింది మరి అంటే ఏమనుకుంటున్నావే మనం చేయగలిగితే కథమే మంచి పని చేసినావు మరి గీసేసుడు ఏదో ఎప్పుడు చేసుకుంటే మన పని మనం చేసుకుంటే మంచిగా ఉండకపోనా మంచిగానే ఉంటుంది జనరల్గా నేను మంచిగానే కాకపోతే ఆ విషయం నాకు కూడా తెలియదు నీకేంది మాకే తెలియదు ఈ బిల్డప్లు అంటే మాకిస్తావు కానీ దా నాడు వా ఈ బిల్లాపులు ఆయనకి ఇంత మంచిగా నీతోటి గంటకు పని చేసిన పొద్దున దాకా నన్ను బిల్లాపులు అనబడుతుంది ఎప్పటికి ఇట్లా చేస్తే మంచిగా ఉండపోతున్నా నీతో ఇదే కథ ఊరికి తాగుడు తిరుగుడు వాన్ సోపతి వీన్ సోపతి వయసుకు తగ్గొని చూసుకో మళ్ళీ ఇక్కడ చిన్నోళ్ళు కావాలి నీకు ఏమంటే బాబు మోటార్ నువ్వే పెట్టావా
ఏ సరే పెడతా పెడతా నువ్వు కానీ పోయేటప్పుడు బంద్ చేసుకోవాలి జరా ఒదికో బట్టలు వింటానికి పెట్టిన చెప్పనా పెట్టా మళ్ళీ మన బాయ్ కాడ పెట్టు పెడితే పెట్టినని చెప్పిన బట్టి అయినా పని చెప్పు నాకు పొలం పారే సరే 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 బాపు మనం అనుకునేది అన్నీ ఉన్నాయి. ఈ సాల్వెంటి గట్టిగా పేరు చెప్పు. నాకేం తెలుసు క్యాన్కి తినబడుతుందని ముసలోళ్ళే కదా కొంచెం షౌట్ ఉండే వాళ్ళకి అనుకున్నా నేను అనుకుంటావు నేను. అయితే కానీ ఇవాళ మంచిగా అనిపిస్తాను తెలుసా నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తాను ఇవాళ మంచిగా అనిపిస్తాను తెలుసా వచ్చి అంతగానో నువ్వు నాకు హెల్ప్ చేసినావు అంటే సరేపా నడు నడు కొత్తగా ఉన్నది రోజు ఉన్నట్టే ఉన్నా రోజు ఉన్నట్లేవు ఏమో ఇక నీకు ఎరగ నాకైతే ఏం కొత్తగా కనబడతలేదు నాకైతే ఏం కొత్తగా అనిపిస్తలేదు నీకు అనిపించదు నీకు ఎందుకు అనిపిస్తుంది ఏమో ఇక గిట్లా మంచిగా రోజు ఎప్పటికుంటే ఎన్ని పైసలు సంపాదించుకోవచ్చు మనం తెలుసా మస్తు సంతోషంగా ఉంది నేను గిట్లా ఇట్లా రోజు ఉండరా అది ఏమైతుంది నీకు ఇక తాగుడు బంద్ చెయ్యి ఇక పోరాళ్ళతో తిరుగుడు బంద్ చెయ్యి సరే బంద్ చేస్తుంది సరే నువ్వు చెప్పినట్టే చెప్తుంది కానీ సరేనా సరే నువ్వు చెప్పినట్టే ఏంటా ఓకేనా అంటే నేను చెప్పినట్టే ఏనుడు కాదు నేను నచ్చింది కూడా చేయను ఇక తాగుడు గిరి బంద్ చెయ్యి కొంచెం మంచిగా ఉండు పని చేసుకో పైసలు సంపాదించుకో సరే ఎత్తుంది ఇంత సంతోషంలో నాకు ఒకటి అడగబుద్ధి అవుతుంది నేను కూడా సంతోషంలో ఉన్నా కాబట్టి అడుగు ఏమడతావు అడుగు నువ్వు అడిగింది ఖచ్చితంగా నేను కాదన్నా కాదనువు కదా అడుగు రాఖీ పండుగ వస్తుంది కదా దగ్గరికి మా అన్న నా కోసం ఎదురు చూస్తాండు కావచ్చు ఈసారి అన్న రాఖీ కడుతుంది మా చెల్లె అని ఎందుకు అట్లా చూస్తాను పంపే ఉద్దయితే పంపి అంతే కనుక అట్లా చూడకు నన్ను మా అన్న ఎన్నో ఇళ్ళ నుంచే ఎదురు చూస్తాను నాకు పెళ్ళైన కాంచెలు ఒక్కసారన్నా పోయినా నేను పోయి రాఖీ కట్టిందా నువ్వు చెప్పిన మాట నేను ఎప్పుడు జవదాటలేదు చెప్పు అట్లా చూడకు నువ్వు మా అన్న నా పెళ్ళైన కాంచెలు ఎదురు చూస్తాను చెల్లొస్తుంది రాఖీ కడుతుంది అని ఒక్కొక్కరు రోడ్డు పంట పోయి అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టొస్తా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా చెల్లె రారా నీకోసం రెడీ ఉన్నా అగో నీకెట్లా తెలుసానా నేను అత్తన్నా అని రాగిట్ల పండుగ రేపు కదా పిచ్చి చెల్లె నువ్వే కాదురా మొన్న ఫోన్ చేసి చెప్పింది అన్న రాకిల పుణ్యం రోజు ఎగ్జామ్ ఉందని దా కూసో ఎట్రా ఎగ్జామ్ ఉందన్న హైదరాబాద్ పోవాలి ఏ అద్దురా చికెన్ తెచ్చిన అంటే అద్దురా సరేనా మరి మంచిగా పో. సరే మంచిగా రాయాలి ఎగ్జామ్ ఓకే బాయ్ బాయ్ అరే సంపద ఏం చెప్తున్నారా ఒక 500 కళ్ళుకు చెల్లి ఇప్పుడే వచ్చింది రాగి కట్టింది రాగి కడితే 500 పెట్టిన నా దగ్గర పైసలు లేవు నాకు గవ్వని ఏం చెప్పకురా ఇంకా రాగి కడితే 500 పెట్టినా అది ఏమిటికి ఇచ్చినా రాగిరా నాకు 500 ఇస్తే నేను మళ్ళీ ఇస్తా రేపు అరే మంచిగా మాట్లాడరా నీకు అక్కయ్యలు లేరు ఎవరు లేరు నాకు కూడా లేరు రా నీ లెక్కనే కానీ నా పెద్ద బిడ్డ అయినా కూడా నా చెల్లెతో సమానం రా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం నాకు రాగి కట్టిపోతుంది రా నీకేం తెలుసు రా విలువ ఏం తెలుసు నీకు తాగుతోడ ఆ ఉన్న మీ భార్యను కూడా పాపం వాళ్ళ అన్నల దగ్గరికి పంపిస్తలేవు రాగి గట్ట ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసారా ఊళ్ళో మొత్తం అనుకుంటారా అవి ఎంత మంచిదిరా తలకాయ ఉండాలి
ఇంకా తాక్కుంటే 500 ఇస్తావా అని అనుకుంటూ వచ్చినావు నా దగ్గరికి. తాగోతు ముఖంలో కట్టే మనిషి. అక్క ఇళ్ళాలు ఉంటే నీకు తెలుస్తుంది రా విలువ. అక్క ఇళ్ళాలు లేరు కాబట్టి నువ్వు ఇట్లా మోపైన. నాకు లేరు కానీ నేను గట్ల కాదురా, నాకు ఆ విలువ తెలుసు. ఎన్నడూ తెలుసుకుంటావురా నువ్వు? ఈ తాగే పోతావు నువ్వు. ఓ మా సరే కానీ ఇక్కడ చెల్పో. పంపిస్తానే, ఖచ్చితంగా పంపిస్తా. పంపించుడు కాదు, ఈసారి దగ్గరుండి నేనే తీసుకుపోయి మీ అన్నకు రాఖీ కట్టించే బాధ్యత నాది. నిజం చెప్పు, నేను నిజమా కలనా నాకు అర్థమైతే లేదు. గిచ్చొకసారి. నిజమేనే కదా, మన నాకు కోపం వస్తే నేను గంట మంచి చెప్పగలుగుతా, మళ్ళీ నిజం అగ్గిచ్చు ఇవన్నీ అవసరం. నేను నిజంగా మారినా. ఈ కంచి మందు సోపతులు అన్ని పని చేస్తా. ఇవాళ అయితే ఎట్లా పని చేసిందో రోజు అట్లనే పని చేస్తా. మంచిగా మారినా నీ కానీ. మళ్ళీ అడిగిపోయినాక ఏం లొల్లి చేయవు కదా మా బాపుని తిట్టుడు. నేను ఇంత మంచిగా మారినా అని చెప్తే మళ్ళీ మీ బాపు తిట్టు, మీ అన్నయ్య తొట్టే చెప్తానా నేను మారినా, సరేనా? నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. సరే పోదాంపా. మరీ అన్యాయం ఇది. ఎంతైనా మీ అమ్మగారింటికి పోతాను కానీ మరీ 3 గంటలు లేచి 5 గంటలకు కూడా అవసరం ఇంత పొద్దున. మరి 3 సంవత్సరాల తర్వాత పోతాను కదా, అందుకే సంతోషం ఉందా? ఉంటుంది సంతోషం అనుకుని. లైట్ పని చేయవా? పోదాం, ఎందుకు తొందర పడుతున్నా? 5 అవుతుంది. బాపు చెల్లెత్తది అంటే బాగానే అత్తది బిడ్డ. మస్తు గుబులు అవుతుంది. ప్రతి సంవత్సరం ఇట్లే వెయిట్ చేసి మన కళ్ళు కాయలు కాసినాయి. ఈ సంవత్సరం వస్తే మస్తు సంబరం ఉంటుంది. అత్తది బిడ్డ సరే ఎట్లా. సేమ్ చేసినావానే? అయిపోయింది. చెల్లె ఇట్లా అత్తగా కావచ్చు, తొందర అన్ని రెడీ. అస్సలు అనుకోలేదు నువ్వు వస్తావని. చాలా సంతోషంగా ఉంది చెల్లె. మా చెల్లె వచ్చిందే బాపు, చెల్లె వచ్చింది. అల్లుడాడు బిడ్డ. బావా ఎక్కడ ఎంచుకున్నావు ఇట్లా? అన్నయ్య లోపలికి రా.
తల్లి తర్వాత తల్లి అంతటోని ఆ రోజు మా ఇంటికి వస్తే నిన్ను దురుసుగా ప్రవర్తించి అవమానించాను. ఇదే పల్లె ఎత్తేసి నేను బాగా తప్పు చేశాను. నన్ను క్షమించు. పెద్దోని కదా. అవన్నీ మర్చిపోవు బాబా, అవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. నువ్వు మా ఇంటి దేవుడివి. వెల్కమ్ టు డబుల్ పంచ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం ముట్టుడు అస్సలు మర్చిపోకు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.